నిలబెట్టామంటే అర్థం ఏంటి? ఆ పార్టీ గెలుపుకు దోహదం చేశామని. నిజమే కదా, వాస్తవం కాదా? మీకు పవన్ కళ్యాణ్ వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదు అని క్యాంపెయిన్ నడిపాడు. తెలుగుదేశంతో కలవటానికి ఆసక్తి లేని బీజేపీని కలిపాడు. చంద్రబాబు నాయుడు జైల్లో ఉండగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు శ్రేణులు నిర్వీర్యమై ఉండగా అసలు నాయకత్వం లేని పరిస్థితి. లోకేష్ ఢిల్లీలో న్యాయ నిపుణులతో చర్చిస్తూ ఉన్నాడు. ఫీల్డ్ మీద వైసీపీ నిర్బంధం ఎదుర్కోలేని పరిస్థితి. అలాంటి సిచ్యువేషన్లో ఒక రకమైన నైరాశ్యం కమ్ముకుంటున్న సమయంలో పవన్ కళ్యాణ్ రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళి అక్కడ చంద్రబాబు నాయుడు పరామర్శించి మద్దతు ప్రకటించాడు. నందమూరి బాలకృష్ణతో ఇచ్చిన షోలో, ఆహా షోలో ఏమన్నాడు చంద్రబాబు నాయుడు? గేమ్ చేంజర్ అన్నాడు. మరి గేమ్ దేని చేంజ్ చేశాడు? పవన్ కళ్యాణ్ గేమ్ చేంజర్ అని చంద్రబాబు నాయుడు అన్నాడు. అంటే ఏదో ఒక గేమ్ చేంజ్ చేస్తేనే గేమ్ చేంజర్ అవుతారు కదా. ఏ గేము? ఎలక్షన్ గేమే కదా, వేరేది ఏం లేదు కదా. సో చంద్రబాబు నాయుడే ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ గేమ్ను పవన్ కళ్యాణ్ చేంజ్ చేశాడు అన్నాడు. ఇక మనం నిలబెట్టినట్టని పవన్ కళ్యాణ్ చెప్పిన తప్పేంటి? చంద్రబాబు నాయుడు చెప్తా తప్పులేదు, పవన్ కళ్యాణ్ చెప్తే తప్ప. తెలుగుదేశాన్ని నిలబెట్టామన్నాడు, చంద్రబాబు నాయుడు గేమ్ చేంజ్ చేశాడు అన్నాడు. అంటే గేమ్ చేంజ్ చేశారంటే గేమ్ ఓడిపోయేదాన్ని గెలిపించారనే కదా మీనింగు. గేమ్ లేడు, గేమ్ చేంజ్ అవ్వడం అంటే ఏముంటుంది? చేంజ్ అవ్వడం, చేంజ్ ఏమైంది? గెలిచారు. చేంజ్ కాకపోతే ఏమైంది? ఓడేది. సో ఓడిపోయే పార్టీని గెలిపించాడు, నిలబెట్టడం కాదా? సో సింపుల్ ఈక్వేషన్ కదా. చంద్రబాబు నాయుడు చెప్పిందే పవన్ కళ్యాణ్ చెప్పాడు. ఆయన గేమ్ చేంజర్ అన్నాడు, నిలబెట్టామన్నాడు. దాంట్లో పెద్ద తల కింద నిలబెట్టామంటే తెలుగుదేశానికి బలం లేనట్టు కాదు. తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్ వాళ్ళని పుట్టింది పెరిగిందని కాదు కదా. ఇప్పుడు ఆ క్రిటికల్ మాస్ అంటారు. అంటే మీరు ఉదాహరణకు 50 ఓట్లతో ఒక వ్యక్తి గెలుస్తాడు. నీకు చివరి నిమిషంలో ఒక 50 మంది వచ్చి ఓట్లు ఇస్తారు. ఈ 50 మంది రాకపోతే నేను గెలిచేవాడినే కాదు అంటారు. అంటే అర్థం ఏంటి? పోనీ 50 మంది ఓట్ల గెలుస్తారా? గెలవరు కదా. 50 మంది కీలక పాత్ర పోషించారు అని కదా. సో అందువల్ల కీలక పాత్ర పోషించారంటే అర్థం ఏంటి? సో అందువల్ల నిలబెట్టాము అనే దాన్ని మనం ఎలా అర్థం చేసుకుంటాం అనేది పాయింట్ కదా. అంత తెలుగుదేశం ఏమీ లేదు అన్న మీనింగ్ ఎందుకు వస్తుంది? తెలుగుదేశానికి బలం ఉన్నమాట నిజం. పవన్ కళ్యాణ్తో పోలిస్తే, జనసేనతో పోలిస్తే అనేక రెట్ల బలం ఉంది. అదే రిజల్ట్స్లో కూడా కనబడుతుంది కదా. ఏ కాంటెక్స్ట్లో నిలబెట్టాము అంటే వైసీపీ పైన ఆధిక్యత సాధించడానికి కావలసిన క్రిటికల్ మెజారిటీ, క్రిటికల్ నెంబర్స్ పవన్ కళ్యాణ్ వల్ల కలిసాయి. అందులో డౌట్ లేదు కదా.